సాకులు వెతుక్కుంటారనమాట కొంతమంది దేవుని మందిరానికి రావడానికి. జ్వరం వచ్చేలాగా ఉంది, పోనీ జ్వరం వచ్చింది నిజంగా నీరసంగా ఉందండి, అది వేరే విషయం. జ్వరం వచ్చేలాగా ఉంది అని చెప్పి సాకు పెట్టుకుని మందిరానికి మానేసే భక్తులు చాలామంది ఉన్నారు. మనము దేవుని మందిరానికి రావడానికి పరిస్థితులను సాకులుగా చెప్పుకోకూడదు. ఈ ఆదివారం అనేది మన జీవితాలలో చాలా ప్రత్యేకమైనది. ఇది మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి దినము, దేవుణ్ణి గణపరచవలసినటువంటి దినం. ఈరోజు వారానికి ఒక్కరోజు కూడా వచ్చి దేవుని నామాన్ని మహిమపరచలేవా నీవు? ఎన్ని కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తూ ఉన్నాడు, ఎన్ని అద్భుతాలు నువ్వు నీ పట్ల చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు సజీవంగా ఉన్నావు అనంటే అది దేవుడు చేసిన కార్యం కదా. ఎంతమంది ప్రపంచంలో మరి పూడ్చిపెట్టడానికి కూడా స్థలము లేనంతగా శవాలు గుట్టల గుట్టలుగా పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప కాదా, దేవుని అద్భుతం కాదా? మరి అటువంటి సమయంలో కనీసం వారంలో ఒక్కరోజైనా వచ్చి దేవుని నువ్వు ఆరాధించలేవా, గణపరచలేవా? ఎందుకు ప్రతిదాన్ని సాకుగా పెట్టుకుని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు ప్రతిదాన్ని ఒక అడ్డుగా పెట్టుకుని మందిరానికి రావడానికి నువ్వు ఆటంకపరుచుకుంటా ఉంటావు? మందిరంలోనికి వస్తేనే ఆశీర్వాదం. ఈ కరోనా టైంలో పిల్లలకి పాపం స్కూల్స్ సెలవులు ఇంచుమించు 2 సంవత్సరాలు అయినట్టుగా ఉంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళి. ఇంటి దగ్గర మీ పిల్లలకి ఏమైనా మీరు నేర్పించగలిగారా ఈ 2 సంవత్సరాల్లో? ఏదైనా ఒకవేళ నేర్పిద్దామని ప్రయత్నం చేసినా నేర్చుకునే పరిస్థితుల్లో నేటి పిల్లలు లేరు. మనము ఎంత చెప్తామన్నా సరే చదువు ఇంటి దగ్గర రాదు, స్కూలుకు వెళ్తేనే వాళ్ళకి చదువు వస్తుంది. ఆ భయము, ఆ భక్తి, ఆ క్రమశిక్షణే వేరు. ఇంటి దగ్గర దాన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా తీసుకురాలేం. ఆ జ్ఞానము వాళ్ళ హృదయాల్లో మనం చొప్పించలేం, చాలా ఈజీగా నేర్పలేం వాళ్ళకి. స్కూల్కి వెళ్తేనే చదువు వస్తుంది. ఆ క్రమశిక్షణే వేరు, ఆ క్రమమే వేరు. మనం ఎంత చెప్పాలన్నా చెప్పలేం వాళ్ళకి. అలాగే ఇంటి దగ్గర ఎంత భక్తి చేసినా అది వేరు. మందిరంలోనే అసలైన భక్తి మనకు వస్తుంది. మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది, మందిరంలో దేవుని సమాధానం ఉంటుంది. మందిరంలోనికి వస్తేనే మనం అనేక విషయాలు నేర్చుకోగలం. కానీ మందిరానికి రావడానికి సాకుగా తీసుకోవద్దు దేనిని కూడా. వారానికి ఒక్కసారైనా వచ్చి ఆయన మందిరంలో నువ్వు కనబడినట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. ఈ ఆదివారము చాలామందికి ఎలా ఉంటుందంటే, ఆదివారం అంటే మిగతా 6 రోజులు కష్టపడతారేమో, ఉద్యోగాలు చేసి ఆ పనులు చేసి ఈ పనులు చేసి వాళ్ళు అనుకుంటారు ఆదివారం సెలవు కాబట్టి చక్కగా ఈరోజు రెస్ట్ తీసుకుందామని ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు కూడా నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆదివారం అంటే ఆ విశ్రాంతి రోజు. అసలు మనకి విశ్రాంతి రోజు ఇది, కానీ వాళ్ళకి ఆ విశ్రాంతి, హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకునే విశ్రాంతి రోజు. కొంతమందికి ఆదివారం అంటే ఆధునిక ప్రపంచాన్ని ఆనందంగా అనుభవించే ఆహ్లాదకరమైన రోజు అంట. లోకంలో ఉన్నదంతా కూడా ఆనందంగా అనుభవించే రోజుగా తీసుకుంటారు ఆదివారం అంటే చాలామంది. మరికొంతమందికి ఆదివారం అంటే కొత్త కొత్త రుచులను ఆస్వాదించే రోజు. ఏదైనా స్పెషల్గా వండుకొని ఆ రుచులను ఆస్వాదించాలనేటువంటి రోజు కొంతమందికి. కొంతమందికి ఆదివారం అంటే అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను కలిపేటువంటి ఆత్మీయ రోజు అనమాట. ఆ రోజునే బయలుదేరతారు చుట్టాలు ఇంటికి, ఎప్పుడు ఆదివారం. కొంతమందికి ఆదివారం అంటే సరదా తీర్చుకునేటువంటి రోజు అనమాట. పార్కులని, పిక్నిక్లని, రకరకాల కార్యక్రమాలన్నీ ఏ రోజున పెట్టుకుంటారు? ఆదివారమే పెట్టుకుంటారు. కొంతమందికి విశ్రాంతి తీసుకునే రోజు ఆదివారం. కొంతమందికి ఈ లోకంలో ఆనందానంతా అనుభవించే ఆనందకరమైన రోజు. కొంతమందికి ఏమో ఆదివారం అంటే రకరకాలైన రుచులను ఆస్వాదించే రోజు. కొంతమందికి పార్కులు, పిక్నిక్లు అంటూ తిరిగేటువంటి రోజు. కొంతమంది బంధువులను, రక్త సంబంధులను కలుసుకునేటువంటి రోజు. కానీ విశ్వాసులమైనటువంటి మనకి మాత్రము ఈరోజు ఎటువంటి రోజు అనంటే ఆది అంతము అయిన
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆరాధనకు అర్హుడైన మన ప్రభువైన యేసును ఆత్మతో సత్యముతో ఆరాధించే అద్భుతమైన రోజు ఆదివారం. ఆమేన్. అందుకే ఆదివారం వస్తుందంటే మన మాటలకు అందని మనోహరమైన అనిర్వచనమైన అనుభూతి మనము పొందుతాము. నిజానికి ఆదివారం అంటే చాలామందికి ఏదేదో ప్రత్యేకత, కానీ విశ్వాసులమైన మన జీవితాలలో మన దేవుణ్ణి ఆరాధించే, ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని గణపరిచేటువంటి ఒక అద్భుతమైన రోజు మన జీవితాలలో ఆదివారం. మరి ఎందుకు సాకులతో ఆదివారాన్ని దూరం చేసుకుంటున్నాం? రకరకాలైన సాకులను అడ్డుగా పెట్టుకుని, పరిస్థితులను సాకులుగా పెట్టుకుని ఆదివారం ఎందుకు మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఇప్పుడు అందరికీ ఒక సాకు ఏంటంటే కరోనా అని పెళ్ళిళ్ళు మానేశారా? కరోనా అని ఫంక్షన్లకు వెళ్ళడం మానేశారా? కరోనా అని షాపింగ్లు మానేశారా? కరోనా అని మరి బజార్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడం మానేశారు. ఏది మానరు. ఆదివారం చర్చికి రావడానికి మాత్రమే కరోనా చాలామంది. నువ్వు ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన నిన్ను కాపాడలేడా? నీకు సహాయం చేయలేడా? ఎక్కడెక్కడికో నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ కాపుదల ఉండకపోవచ్చేమో, కానీ దేవుని మందిరానికి ఆసక్తితో నువ్వు వస్తే మాత్రం ఆయన కాపుదల ఖచ్చితంగా నీకుంటుంది. పరిస్థితులను వీటన్నిటినీ సాకులుగా పెట్టుకుని ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇది మన జీవితాలలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కనుక ఈరోజు మనము ఆసక్తితో మనము మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిస్థితులను సాకులుగా పెట్టుకోవద్దు. మీరు ముందుకు సాగిపోతే అద్భుత కార్యాలు మీ జీవితాల్లో జరగడం ప్రారంభమవుతాయి. ఇక మూడవదిగా మన యొక్క ఆటంకం ఏంటనంటే మన శరీరమే మనకి పెద్ద ఆటంకం. శత్రువు ఎక్కడో లేడు, మనతో పాటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అదేంటంటే మన శరీరమే మనకి పెద్ద శత్రు. ఈ శరీరము మనకి చాలా ఆటంకపరుస్తూ ఉంటుంది. శరీరం మనల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. మనకి ఇంత నీరసం వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాం, రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చులే అనుకుంటాం. ఏమనుకుంటాం? ఈ ఒక్క రోజుకే పడుకుండిపోయి రేపటి నుంచి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేసుకోవచ్చులే అనుకుంటాం. ఒక్కసారి రేపు అన్నాం అనుకోండి, ఆ రేపు 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 ఎప్పుడూ రేపే మన జీవితాల్లో. కనుక శరీరము కొన్నిసార్లు మనల్ని చాలా చాలా ఇబ్బంది పెడతా ఉంటది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూడండి, తన శరీర దౌర్బల్యమును కూడా అధిగమించి సేవ చేశారు. తన శరీరముల బలహీనతను కూడా ఆయన అధిగమించి సేవ చేశారు. పౌలు గారికి ఒక బలహీనత, పౌలు గారి గురించి చాలాసార్లు నేను మీకు చెప్పాను. ఎంత గొప్ప అభిషేకం అపోస్తలుడైనటువంటి పౌలు గారిలో. ఆయన నడిచి వెళతా ఉంటుంటే కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న దురాత్మలు కూడా పారిపోయావంట పౌలు గారు వస్తున్నారని. ఆయనపు వస్త్రాలు, ఆయన నడుకట్టు ముట్టుకుంటే చాలు స్వస్థత, ఆయన నీడ పడితే చాలు స్వస్థత. హల్లెలూయా. అంత గొప్ప అభిషేకం కలిగినటువంటి వ్యక్తి పౌలు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చనిపోయినప్పుడు పౌలు గారిని నిలువున నించోబెట్టి నరికేశారు. అలా నరకగానే ఆయనలో ఉన్న ఆత్మ అంట పెద్ద బ్లోఅవుట్ లాగా ఒక్కసారే భమ్మంట బయటకు వచ్చిందంట, అగ్నిగోళంలాగా. ఎప్పుడైతే అగ్నిగోళంలాగా ఆయన ఆత్మ భమ్మంట బయటకు వచ్చిందో, ఆ మధ్యాకాశంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి కదా, అవంట కొన్ని వేల కిలోమీటర్ల దూరం పారిపోయినవంట. పరలోకంలోంచి మిఖాయేలు దేవదూత దిగి వస్తా ఉన్నా సరే ఆ మధ్యాకాశంలో ఉన్న దురాత్మలు అంతగా పట్టించుకోవంట. వెళ్ళి వెళ్ళి అన్నట్టుగా కొంచెం దారిస్తాయి. కానీ పౌలు గారి యొక్క ఆత్మ ఒక్కసారి బయటికి వచ్చి పైకి వెళతాం ప్రారంభించిందో, మధ్యాకాశంలో ఉన్న దురాత్మలు కొన్ని వేల కిలోమీటర్ల దూరం పారిపోయినాయంట. అంటే ఎంత అభిషేకం కలిగిన దైవజనుడో చూడండి ఆయన. అయితే అంత అభిషేకం కలిగిన దైవజనుడు అయినప్పటికీ కూడా ఆయనకి ఒక బలహీనత ఉండేది. ఆ బలహీనత ఏంటంటే ఆయన కళ్ళ నుండి ఎప్పుడూ కూడా నీరు కారతానే ఉండేది. కండ్ల జబ్బు అంట ఆయనకి. కళ్ళు ఎర్రగా మంటగా దురదగా నీరు కారుతూ కళ్ళతో చాలా బాధను అనుభవించేవారంట ఆయన.
అయితే అంత బాధను అనుభవిస్తూ ఉన్నా, ఆయన కళ్ళ జబ్బుతో అంత బాధపడుతూ ఉన్నా సరే, ఏ రోజున కూడా ఆయన సువార్తను నిర్లక్ష్యం చేసినట్టుగా లేదు. ఏ రోజున కూడా దేవుని పనిని ఆపినట్టుగా లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు శరీరంలో ఒక ముల్లులాగా అది ఉండిపోయింది, అయినా సరే సువార్తను ప్రకటించాడు. ఆయన అంటూ ఉంటాడు కదా చాలా సందర్భాల్లో, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడా అనేవారు పౌలు గారు. నా శరీరం కృషించిపోవచ్చు, శరీరం ద్వారా ఎన్నో బాధలను అనుభవించవచ్చేమో, కానీ నా ఆత్మ మాత్రం దినదినము నూతన పరచబడుతుంది అని పౌలు గారు మాట్లాడుతూ రెట్టింపు ఉత్సాహముతో సేవ చేశారు. మనకి చిన్న బలహీనత వస్తే దాన్ని సాకుగా తీసుకుంటాం కదా. మరి పౌలు గారిని మనం ఆలోచన చేస్తే, అటువంటి బలహీనతే మనకుంటే మనం ఏమైనా చేయగలమా దేవుని కోసం? ఏమైనా శ్రమ పడగలమా దేవుని కోసం? చిన్న చిన్న బలహీనతలను మనం సాకుగా పెట్టుకుని ఆగిపోతూ ఉంటాం. కానీ ఎవరైతే ఆ శరీర దౌర్బల్యాన్ని కూడా అధిగమిస్తారో వారు తమ జీవితాలలో విజయమును చూస్తారు. ఆమేన్. అన్న అనేటువంటి ఒక ప్రవక్త ఉండేది. ఆమె 84 సంవత్సరాల వృద్ధురాలైనప్పటికీ కూడా దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు కూడా దేవుని మందిరములో పరిచర్య చేస్తూనే ఉండేది. ఎన్ని సంవత్సరాలు అంట మీకు అన్నకి? 84 సంవత్సరాల వృద్ధురాలైన దేవుని మందిరములో సేవ చేస్తూ, ఉపవాసం ఉంటూ, ప్రార్థన చేస్తూ మందిరములో సేవా పరిచర్యలు చేసేదంట ఆవిడ. నాకేంటి వయసు అయిపోయింది, ఈ వయసులో నేనేం చేస్తానని ఒక మూలను కూర్చోలేదు. ఆమె ఆ వయసులో కూడా దేవుని సేవా పరిచర్యను కొనసాగించింది. తిమోతిని మనము చూసినట్లయితే అపోస్తలు పౌలు గారి యొక్క శిష్యుడు, ప్రియమైన శిష్యుడు తిమోతిని మనం చూస్తే, తిమోతి కంట తరచుగా కడుపు నొప్పి వచ్చేదంట. కడుపు నొప్పి, బలహీనత చేత బాధపడుతూ ఉండేవారంట. పౌలు గారే ఒకసారి ఉదాహరిస్తారు, తరచుగా వచ్చి ఆ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసము తీసుకో అని పౌలు గారు ఒకసారి ఆయనకి సలహా ఇచ్చారు. తరచుగా అంటే అస్తమానం ఎక్కువగా వచ్చేది తిమోతికి. కానీ తిమోతి కూడా దేవుని సేవలో ఒక మంచి సాధనంగా వాడబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఇక బైబిల్లో ఎపఫ్రోదితు అనేటువంటి ఒక అతను ఉంటాడు. అతడు రోగి అగునంతగా పౌలుకు ఉపచారం చేశాడంట. తను రోగి అగునంతగా పౌలు గారికి ఏం చేశాడు? ఉపచారం, పరిచర్య చేశాడంట. నేను రోగంగా ఉన్నాను, నేను బలహీనంగా ఉన్నాను, సేవకులకి నేనేం పరిచర్య చేయగలను అని అనుకోలేదు అతను. రోగిగా ఉన్నా సరే రోగి అగునంతగా పౌలు గారికి ఉపచారము చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ వాక్యాలు ఉన్నాయి. సరే, శరీర బలహీనతగా ఉన్నప్పుడు మనము ఆత్మ బలముతో ముందుకు సాగిపోవాలి. శరీరం బలహీనం అవ్వచ్చేమో కానీ ఆత్మ బలహీనం కాకుండా మనం చూసుకోవాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తున్నాను. డాక్టర్ డఫ్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యమందు స్కాట్లాండ్ నుండి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత ఆయన శరీరం సహకరించట్లేదంట. సేవ చేద్దామని వచ్చారు, కానీ శరీరం సహకరించక ఆ గంగా నది ఒడ్డునే కూర్చుండి ఇండియా రక్షణ కోసం ప్రార్థన చేసేవారంట. జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన కూడా వృద్ధాప్యంలో 83వ ఏట, నేను చెప్పే వయసులన్నీ పెద్ద పెద్ద వయసులు, 83వ ఏట ఆయన 15 గంటలే వ్రాయగలుగుచున్నానని బాధపడేవారంట. రోజుకి 24 గంటలైతే అందులో 15 గంటలు మాత్రమే నేను రాయగలుగుతున్నానని బాధపడేవారంట. 86వ ఏట అయితే రోజుకి నేను 2 ప్రసంగాలే చేయగలుగుతున్నానే అని బాధపడ్డారంట. అంటే అంతకుముందు కనీసం రోజుకి 5-6 ప్రసంగాలు చేసేవారేమో వాళ్ళు. ఆమేన్. వాళ్ళు అంతగా కష్టపడ్డారు గనుకనే నేడు సువార్త మన వరకు వచ్చింది. వారు తమ శరీర బలహీనతలను, వారి వృద్ధాప్యములను, వారి యొక్క శరీరాన్ని వాళ్ళు సాకుగా పెట్టుకుని పని చేయకుండా ఆగిపోతే నేడు ఈ సువార్త మన వరకు కూడా వచ్చేది కాదు.
అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు అలా శ్రమ పడ్డారు కనుకనే ఈ సువార్త మన వరకు చేరింది. దేవునికి మహిమ కలుగును గాక. మన శరీరాన్ని సాకుగా పెట్టుకోవద్దు, బలహీనతలను సాకుగా పెట్టుకోవద్దు. దేవుని కొరకు మనం కష్టపడి పని చేయగలిగితే దేవుడే మనల్ని ముందుకు సాగిపోనిస్తాడు. ఇక కొంతమంది ఆర్థిక విషయాల్లోనికి వచ్చేసరికి కొంతమంది వాళ్ళు మేము ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాము కదా అనే దానిని సాకుగా తీసుకుని దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. కరువు ద్వారా మనకి ఆటంకం వస్తుంది. నాలుగవదిగా కరువు ద్వారా మనకి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8 నుంచి 24 వచనాల వరకు మనం చూస్తే అక్కడ సారేపతి విధవరాల గురించి వ్రాయబడి ఉంటుంది. ఏలియాను ఆ సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళమంటాడు దేవుడు. 3 నెలలు కేరీతు వాగు దగ్గర దేవుడు పోషిస్తాడు. కానీ అక్కడ వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, నువ్వు సారేపతి అనే ఊరు వెళ్ళు అనగానే ఏలియా బయలుదేరి వెళ్తాడు. ఆ విధవరాలు కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఏలియా గారు అంటారు, అమ్మా నాకు కొంచెం తాగడానికి ఏదైనా తీసుకురా అని చెప్తారు ముందుగా. సరే ఆమె తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంటే ఆయన అంటారు, నాకు ఒక అప్పం కూడా తీసుకురా అంటారు. అప్పటికే ఆ దేశంలో కరువు చేత బాధపడతా ఉన్నారు చాలామంది, ఆహారం దొరకట్లా. ఈ విధవరాల దగ్గర కూడా కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ పూటకు మాత్రమే తను తన కుమారుడు చేసుకుని తిని ఇక చావు కోసం ఎదురు చూద్దాం అన్నట్టుగా తీర్మానం చేసుకుంది. అయితే ఆమె అంటుంది, అయ్యా ఈ పూటకు మాత్రము నాకు నా బిడ్డకు సరిపడగా పిండి మాత్రమే ఉందయ్యా, నీకెలా తీసుకురాను అని చెప్తే ఆయన మరలా అంటారు, నువ్వు వెళ్ళి మొదటి అప్పము నాకు తీసుకుని రా అన్నారు. దైవజనుడి యొక్క మాటకు లోబడి వెంటనే ఆమె వెళ్ళి మొదటి అప్పం తీసుకుని వచ్చి దైవజనునికి ఇచ్చింది. ఒకవేళ ఆమె ఇంటిలోనికి వెళ్ళిపోయి నాకేముంది నేను ఎలా తీసుకెళ్తానని అనుకుని మొదటి అప్పం గనక ఆమె తీసుకుని రాకుండా ఉంటే గనక ఆ కరువులో ఆమె చనిపోయేదేమో. కానీ దైవజనుడి మాటకు లోబడి మొదటి అప్పం ఎప్పుడైతే తీసుకుని వచ్చిందో ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలా. కరువు సంవత్సరములన్నీ కూడా తన బిడ్డ వాళ్ళిద్దరితో పాటు ఏలియా గారు కూడా పోషించబడ్డారు. ఆమె దగ్గర ఉన్నది కొంచెమే అయినా సరే ఆ కొంచెంలోనే దైవజనునికి ఇచ్చుట ద్వారా ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని చూసింది. నా దగ్గర ఉన్నది కొంచెమే కదా, నేనెందుకు ఇవ్వాలి అని చెయ్యి కొరచ చేసుకునేవారు ఎన్నడూ కూడా తమ జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడలేరు. ఆమేన్. ఒక బీద విధవరాలు వచ్చింది కానుక పెట్టి దగ్గరికి, 2 కాసులు మాత్రమే వేసింది. అందరూ విస్తారమైన ధనం వేశారు ఆ కానుక పెట్టిలో, కానీ దేవుడు ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఆ బీద విధవరాలిని చూసి అంటున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ 2 కాసులే వేసింది, కానీ ఆమెకు కలిగిందంతా ఇచ్చేసింది. ఇక వేరే ఆధారం అంటూ ఆమెకు లేదు, అయినా సరే అది ఇచ్చేసింది. దేవుడు అది చూసి ఈమె అందరికంటే ఎక్కువగా నాకు ఇచ్చింది అంటున్నారు. ఆమేన్. మనము కొన్ని సాకులుగా తీసుకుంటాం దేవునికి ఇచ్చే విషయంలో, పేదలకు పెట్టే విషయంలో. మనకే లేదు ఇంకెవరికి మనం పెడతాం అని అనుకుంటాం, కానీ అది దేవుని క్రమం కాదు. మనకున్న దానిలోనే కొంచెము మనము తీసి పేదవారికే కానివ్వండి లేక దేవునికే కానివ్వండి మనం ఇచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూస్తామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను చెప్తున్నాను, దేని ద్వారా మనకు ఆటంకం వస్తుంది అని అంటే ప్రభుత్వం ద్వారా కూడా కొన్నిసార్లు మనకు ఆటంకాలు వస్తాయి, రాజ్య శాసనముల ద్వారా. అయితే దానియేలు జీవించుచున్న కాలంలో ఒక శాసనం విడుదలయ్యింది. ఆ విగ్రహానికి మొక్కని వారిని సింహాల బోన్లో వేసేయాలనేటువంటి శాసనం విడుదలయ్యింది. అట్టి శాసనము విడుదలయ్యిందని తెలిసినా కూడా దానియేలు యథాప్రకారంగా ఆ మేడగది మీదకి వెళ్ళి కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థనలు చేశాడు. శాసనం వచ్చింది ప్రభుత్వం దగ్గర నుంచి, రాజాజ్ఞ వచ్చింది. అయినా సరే రాజాజ్ఞను ఎదిరించి ధిక్కరించి మరి అతడు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, మనము ప్రభుత్వాన్ని ఎదిరించవచ్చా, ఎదిరించకూడదా?
రాజాజ్ఞలను మనం ఎదిరించొచ్చా, ఎదిరించకూడదా? ఎదిరించకూడదు, ఎదిరించవచ్చు, రెండు కరెక్ట్ ఆన్సర్లే. మనము రోమా పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఉంటుంది, ప్రతి వాడును అధికారులకు లోబడి ఉండాలి అని ఉంటుంది. ఖచ్చితంగా మనము ప్రభుత్వాలకు మనము లోబడి ఉండాలి, ప్రభుత్వ ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. వాటిని ఎదిరించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ అధ్యాయం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది ఇంటికి వెళ్ళాక. అధికారం ఇచ్చిన వారు ఎవరు అని అంటే దేవుడు. వాళ్ళకి ఆ న్యాయకత్వం ఇచ్చినది వారు ఎవరు అని అంటే దేవుడు. ప్రభుత్వాలను నిర్ణయించేది దేవుడు. ఆమేన్. మనం అనుకుంటాం గొప్పగా, మనం ఎన్నేసుకున్నాం వీళ్ళందరిని అనుకుంటాం. మన చేతుల్లో ఏమీ లేదు. దేవుడు ఆల్రెడీ అక్కడ నిర్ణయించేసి ఉంచుతాడు ఎవరు ఏ టైంలో సింహాసనం ఎక్కాలో. ఆమేన్. ప్రభుత్వాలు నిర్ణయించేది ఆయన నిర్ణయించాడు కాబట్టి ఖచ్చితంగా మనము ప్రభుత్వాలకు అధికారులకు లోబడాలి. ఇది లోబడాలి అన్నదానికి ఆన్సర్. ఇప్పుడు లోబడకూడదని కొంతమంది ఆన్సర్ చెప్పారు. అవును, మనం లోబడకూడదు, నిజమే. ఎప్పుడు లోబడకూడదు అని అంటే, దేవుని పిల్లలు ఉన్నటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా చెయ్యమని మనల్ని ఆజ్ఞాపిస్తే మాత్రం దానికి మాత్రం మనం లోబడకూడదు. అర్థమైందా? ప్రభుత్వాలు గనుక దేవునికి వ్యతిరేకమైన పనులు మనల్ని చెయ్యమని ప్రేరేపిస్తే గనుక దానికి మనం లోబడకూడదు. కానీ అప్పటి వరకు అన్ని విషయాల్లో కూడా మనము ఏం చేయాలి? ప్రభుత్వాలకు లోబడాలి. నేను దేవుని నమ్ముకున్నాను, పన్ను కట్టనంటే కుదరదు. హల్లెలూయా. యేసయ్య గారే పన్ను కట్టారు, నేను కట్టనంటే కుదరదు. అది రూల్ అంటే రూల్ ఈజ్ ఫర్ ఆల్ అంటారు. అందరికీ ఆ రూల్ వర్తిస్తుంది, ఖచ్చితంగా మనం చెయ్యాలి. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేయమంటే మాత్రం మనము చేయడానికి లోబడడానికి ఎంత మాత్రం వీలు లేదు. వాళ్ళు ఏమి చేయమంటున్నారు? దానియేలుని విగ్రహానికి మొక్కమంటున్నారు. నీ దేవునికి ప్రార్థన చేయడం మానేసి మా విగ్రహానికి మొక్కంటున్నారు. అప్పుడు ఆ శాసనాన్ని ధిక్కరించారు దానియేలు. హల్లెలూయా. రాబోయే దినాల్లో అటువంటి పరిస్థితులు కూడా మనకి రావచ్చు. యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారా, మిమ్మల్ని చంపేస్తామని కూడా మనల్ని బెదిరిస్తారు, కాల్చి పరేస్తామని అంటారు. అప్పుడు కొంతమంది చంపేస్తారేమో అన్న భయము చేత వాళ్ళు చేయమన్నదే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే శ్రమ వచ్చినప్పుడే అసలైన విశ్వాసం బయటపడుతుంది. అసలైన స్వభావం ఎప్పుడు వస్తుందంటే, అవతల వారి హృదయాలు కఠినపరచబడ్డాయనుకోండి, యువతల వారి అసలైన స్వభావం బయటకు వస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు అందరూ మంచివారే, అందరూ సమాధానంగా ఉన్నట్టుగానే ఉంటారు. ఒక్కసారి కఠినమయ్యామా అసలైన రూపం బయటకు వస్తుంది అనమాట. అది వాళ్ళ స్వభావం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలకి మనము అవసరమైతే ప్రభుత్వాలను కూడా మనం అధిగమించి ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. చంపేస్తామన్నా భయపడవలసిన పని లేదు. ఇక్కడ చేస్తామేమో కానీ అక్కడ మనం బ్రతుకుతాం. మొన్న ఒక ఆయన చెప్పారు కదా, ఇక్కడ చనిపోయిన రోజు మనకి అక్కడ పుట్టిన రోజు. హల్లెలూయా. అంటే ఇక్కడ కన్ను మోస్తాం, అక్కడ తెరుస్తాం, అంతే తప్ప మనకు చావు లేదు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక భయపడవద్దు. శాసనాలను ఎదిరించవలసినటువంటి పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా దేవుని కోసం మనము ప్రాణాలు ఇవ్వడానికైనా నిలబడాలి తప్ప వెనకడుగు వేసేవారంగా మనం ఉండకూడదు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఆటంకములను అధిగమించి మనం ముందుకు సాగిపోవాలి. మన జీవితాలు అనేక విధాలుగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనుషుల ద్వారా వస్తూ ఉంటాయి, పరిస్థితుల ద్వారా వస్తూ ఉంటాయి, మన శరీరమే మనల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది, మన కరువు ఆర్థిక పరిస్థితుల వల్ల మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇక ప్రభుత్వాల ద్వారా కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని కోసం ఆటంకాలన్నీ కూడా మనం అధిగమించి ముందుకు సాగిపోతే గనుక దేవుడు మన కోసము, ఇశ్రాయేలుల కోసం ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను తయారు చేశాడో మన కోసం కూడా దేవుడు ద్వారములు తెరిచి అద్భుతమైన కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. గనుక ఆటంకాలు వచ్చినాయని భయముతో ఆగిపోవద్దు, అక్కడే నిలిచిపోవద్దు.
ధైర్యముతో అడుగు ముందుకు వేయండి, ధైర్యముతో ముందుకు సాగిపోండి. ప్రభు మన పక్షంగా ఉంటాడు, మనకి విజయం కలుగు చేస్తాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం అయా వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక చక్కని మాట ద్వారా మాతో మాట్లాడారు. ఎన్ని ఆటంకాలు ఎదురు వచ్చినా ఆగిపోకుండా సాగిపోవాలి, ఆటంకములను అధిగమించే వారంగా మేము ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. ఆ విధంగా మేమందరం కూడా ఏ విధమైన ఆటంకాలు ఎదురైనా ఆగిపోకుండా వాటిని అధిగమించి ముందుకు సాగిపోయే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఆత్మ బలము, ఆత్మ ధైర్యము, ఆత్మ శక్తిని కలుగజేసి ముందుకు సాగిపోయే కృపనిమ్మని అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.